హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ వర్షిని కావ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షిని కావ్యాస్ వరల్డ్. సో ఈరోజు వీడియో ఏంటంటే, మీరు కంటిన్యూగా 6 to 7 months నుంచి నన్ను అడుగుతున్న డీటెయిల్స్ గురించి నేను కంప్లీట్గా చెప్తాను. అదేంటంటే, మా బాబు బర్త్డే డ్రెస్ గురించి అయితే చాలా డిఎమ్స్ వచ్చాయి. చాలా అంటే ఒక 1000 డిఎమ్స్ వరకు వచ్చాయి. అండ్ అలాగే మా హస్బెండ్ పేజ్కి విజిట్ చేసి అక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేసి నార్మల్గా ఒక బర్త్డే ఈవెంట్ ఉంది అని నార్మల్గా మాట్లాడేసి మన తర్వాత మీ బాబు డ్రెస్ ఎక్కడ తీసుకున్నారని అడుగుతున్నారంట. సో అందుకోసమే మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా ఈ వీడియో చేయకపోవడం రీజన్ ఏంటంటే, చాలా డబ్బులు పెట్టి ఖర్చు చేసి వీడియో చేయించుకున్నాం కదా, ఫ్రీగా ప్రమోషన్ ఎందుకు చేయాలి అన్నట్టు అనుకున్నాను. కానీ మీరు అడిగే క్వశ్చన్స్కి చెప్పాలనిపిస్తుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను క్లియర్గా ఒక విషయం చెప్దాం అనుకున్నాను. సో నేను ఏంటంటే, మా బాబు బర్త్డే ఇంకా 2 months ఉంది అనగా డ్రెస్సెస్ డిజైన్ ఎలా చేయించాలని నేను ఒక థాట్ అనుకున్నాను. బట్ ఏమైందంటే, ఫస్ట్ ముగ్గురం ఒకటే కలర్ తీసుకుందాము అన్నట్టు వాళ్ళిద్దరికి బ్లాక్ సెలెక్ట్ చేశాను. వాళ్ళిద్దరికి ఆల్మోస్ట్ డిజైన్ అయిపోయింది. నేను ఇంకా ఎన్ని షాప్స్ తిరిగినా కూడా నాకు కరెక్ట్ బ్లాక్ కలర్లో దొరకలేదు. ఎట్ లాస్ట్ నాకు దొరికింది. కేఎల్ఎంలో ఈ శారీ తీసుకున్నాను. అప్పటికే అనుకుంటూనే ఉన్నాను బాగుంటుందా అని చెప్పి. ఈ శారీ వర్క్ బాగుంది, చూడడానికి బాగుంది, వేసుకుంటే ఏంటంటే సెట్ అవ్వట్లేదు. సో ఈ శారీకి నేను దాదాపు 6K పెట్టాను. మళ్ళీ ఏమనిపించింది అంటే, టోటల్గా బ్లాక్ కలర్ వేసుకుంటే అంతా ఏమనుకుంటారు, అయ్యో అవసరమా అన్నట్టు మళ్ళీ వేరే తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఏంటంటే, నేను మీకు ఒకటే చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా వాళ్ళిద్దరికి ఒక కలర్ అనుకున్నప్పుడు మీరు కాంట్రాస్ట్ తీసుకోండి. దాని మీదకి మాత్రమే జ్యువెలరీ తీసుకోండి. నేనేం చేశానంటే, వాళ్ళకి ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టిన తర్వాత వాళ్ళ డిజైన్స్ అయిపోయిన తర్వాత నాకు డ్రెస్సెస్ దొరకక ఫస్ట్ లెహంగా అనుకున్నాను, అది దొరకలేదు. ఎక్కడ తిరిగినా ఎన్ని షాప్స్ తిరిగాను, దొరకలేదు. నెక్స్ట్ ఈ లాస్ట్కి ఏదో పోనీ అని నాకు విసుగు వచ్చి ఈ శారీ తీసుకున్నాను. అయినా కూడా నాకు ఇది సాటిస్ఫాక్షన్ లేదు. నేను దీని మీదకి జ్యువెలరీ కూడా తీసుకున్నాను. అదేంటంటే ఇలా ఉంది. ఇది నేను 1500 పెట్టి తీసుకున్నాను. షీ నీడ్స్లో తీసుకున్నాను. ఇవి ఇయర్ రింగ్స్. ఇది నేను ఈ బ్లాక్ దాని మీద తీసుకున్నాను. మళ్ళీ నేను అస్సలు సాటిస్ఫైగా లేను, నాకు అస్సలు నచ్చలేదు. మళ్ళీ ఏం చేశానంటే, నార్మల్గా వేరే షాప్ కానీ ఊరికే చూద్దామన్నట్టు నేను ఆరెంజ్ సిల్క్స్కి వెళ్ళాను. నాకు అక్కడ ఈ శారీ కనిపించింది. ఈ శారీ గురించి కూడా మీరు చాలా డిఎమ్స్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ చాలా బాగా నచ్చింది. దానికైతే నేను చాలా హ్యాపీ. ఒక 2 months పడ్డ కష్టము మీరందరూ అలా అడుగుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇది శారీ. ఇది ఏంటంటే, ఇక్కడంతా ప్లెయిన్, లైట్ వచ్చినప్పుడల్లా ఇక్కడ ఈ వర్క్ షైన్ అవుతుంటుంది. ఇదేమో మగ్గం వర్క్ లాగా వచ్చింది. ఈ శారీ మొత్తం నాకు దాదాపు 10K అయింది. కరెక్ట్ గుర్తులేదు. ఈ శారీ ప్రైస్ మాత్రం 10K ఈ శారీకి పడింది. నెక్స్ట్ దీని మీదకి నేను బ్లౌజ్ కూడా బిస్కెట్ అయింది. నేను యాక్చువల్గా రిఫరెన్స్ ఇదండి బ్లౌజ్, కానీ నాకు ఇలా చేశారు. అందుకే వర్క్ చేసేటోళ్ళని కూడా ఏదో 1000-2000 తగ్గుతుందని చెప్పి వెళ్ళొద్దు. అమౌంట్ ఖర్చు పెట్టైనా సరే మంచి వాళ్ళకి ఇచ్చేయాలి. సో ఇలా నేను ఒక్క 1K తేడాతో ఇచ్చాను. వీళ్ళు బిస్కెట్ చేశారు. నాకు టైం కూడా లేకుండే మళ్ళీ చేంజ్ చేయడానికి. సో ఇది బ్లౌజ్ ఇలా చేశారు. ఇది కూడా బాగుంది. బట్ ఏంటంటే, నేను ఇచ్చిన వర్క్ దాంట్లో రిఫరెన్స్లో చాలా సన్నం ఉంది వర్క్. ఇదేమో కొంచెం ఇలా ఉంది. సో ఇది మొత్తం నాకు 17K పడింది సెట్ మొత్తం. అండ్ దీని మీద జ్యువెలరీ కూడా చాలా డిజైన్స్ వచ్చాయండి నాకు. సో ఇది ఈ చౌకర్ నేను పెట్టుకున్నాను. సో దీని మీదకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి. సో ఈ సెట్ మొత్తం నాకు మనీష్ జ్యువెలరీ ఆర్ షీ నీడ్స్లోనే తీసుకున్నాను. ఇది 4600 రూపీస్ పడింది ఇది నాకు ఈ సెట్ మొత్తం. అండ్ ఈ ఇయర్ రింగ్స్ బాగుండవు అన్నట్టు ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇవి కూడా 800 ఏమో పడినాయి, కానీ యూజ్ చేయలేదు. ఇలా ఖర్చు పెట్టాను అన్నట్టు. తీసుకుంటే ఒకటే శారీ, ఒకటే జ్యువెలరీ, ఒకటే సెట్ తీసుకోండి. డబల్ ఖర్చు పెట్టకండి. సో నెక్స్ట్ వచ్చేసి మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతుంది మా బాబు డ్రెస్. ఇది వర్క్ మాత్రం చాలా బాగా చేశారండి. అంటే నేను ప్రెజర్ కూడా అలానే పెట్టాను. సో ఇది బటన్స్ వచ్చాయి కనిపిస్తుంది. సో ఇది డ్రెస్ బాబుకి టోటల్ సెట్ అండి. ఇది
జోధ్పూర్ స్టైల్లో చేయించాను. బాబుకి సూట్ అయితే కొంచెం వాళ్ళు కంఫర్టబుల్గా ఉండరు అని చెప్పేసి బాబుకేమో జోధ్పూర్ చేయించాను ఎన్టీఆర్ స్టైల్లో. సో ఇది వచ్చేసి బాబుకు ఓన్లీ 10K చెప్పారు. ఎన్ని పేజెస్లో కనుక్కున్నాను నేను, 10K చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్కి ఓన్లీ బ్లేజర్ చేయించాను. నాకు జోధ్పూర్ ఎందుకో వద్దు అనిపించింది, అందుకని నేను బ్లేజర్ చేయించాను మా హస్బెండ్కి. ఇది కూడా చాలా బాగా చేశారు. ఏమైనా మిస్టేక్ ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు, చేయించుకోండి. అండ్ ఇది సో ఇది బ్లేజర్. ఓన్లీ మా హస్బెండ్ బ్లేజర్కి అండ్ మా బాబు టోటల్ సెట్కి టోటల్ 20K తీసుకున్నారు. అండ్ మళ్ళీ ప్యాంట్ అండ్ షర్ట్ తీసుకుంటే మా హస్బెండ్కి మళ్ళీ 5K అయిపోయింది. టోటల్ బాబుకి అండ్ మా హస్బెండ్కి మాత్రం 25K వరకు పడింది టోటల్ సెట్. నాదేమో 17K పడింది. అండ్ నా జ్యువెలరీ వచ్చేసి 4600 పడింది. జ్యువెలరీ ఏమో నేను షీనిట్స్లో తీసుకున్నాను. అండ్ నా శారీ ఏమో ఆరెంజ్ సిల్క్స్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్యన్ డ్రెస్ డీటెయిల్స్ మాత్రం నేను ఇది ఎక్కడ చేయించానంటే వెడ్డింగ్ కలెక్షన్స్ అండి, దిల్సుఖ్ నగర్ జాయల్కాస్ పక్కనే ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో. సో వెడ్డింగ్ కలెక్షన్స్ వాళ్ళ నెంబర్ నేను ఇక్కడ పెడతాను, కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.